కనిపించే సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్ పోలీస్ అని తెలుగు సినిమాల డైలాగ్ చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు ఈ బడివగాళ్ళు. పెయి మీద ఖాకీ యూనిఫారం, నెత్తి మీద టోపీలు, జబ్బాకు స్టార్లు గుట్టించుకొని పరీక్షలు గిరీక్షలు ఏం లేకుండా సీదా ఐపీఎస్ ఆఫీసర్ అని అంగిజేబుకు బ్యాడ్జీలు పెట్టుకుంటున్నారు. ఇక అంగట్ల కాకి బట్టలకున్న డిమాండ్ను, క్రేజ్ను, పెర్క్స్ను అందిపుచ్చుకొని సంక్షోభంలో సంపాదన అవకాశాలు సృష్టించుకొని ఊరును దోస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన నాగరాజు వర్మ అనేటోడు రాహుల్, ప్రదీప్ కుమార్ మిశ్రా, సత్యభాన్ సింగ్, సునీల్ కుమార్, నాగేంద్ర వర్మ అనే వీళ్ళంతా ఓ ముఠాగా తయారయ్యారట. ఇక ఐపీఎస్ల పేరుతోటి జనాలను బెదిరించి పైసలు గుంజుడు పెట్టిరు. అట్లా ఈ నాగరాజు వర్మ అనేటోని మీద 12 కేసులు ఉన్నాయట. ఇక అందులో 2 పీడీ యాక్టులు, రౌడీ షీట్ కూడా ఉన్నదట భీమవరం కాడ. ఇక ఆ ట్రాక్ రికార్డుతోటే 12 మందితోటి మినీ కమిషనరేటే నడిపిస్తున్నాడట. సినిమాల రా ఏజెంట్లు కదా, ఇక్కడికి పోతే అక్కడోలే ఏషం కట్టి గుడశర్యం చేసినట్టు ఈ దొంగ పోలీసు గాళ్ళు బ్యాచ్ కూడా ఏడికి పోతే అక్కడి రాష్ట్రం పోలీసు వాళ్ళ లెక్కనే యూనిఫారం వేసుకొని ఐడి కార్డులు తయారు చేసుకొని పోవుడు, బెదిరించుడు, పైసలు గుంజుడు, ఇదే పని అట. ఇక కారుకు పోలీస్ బుక్ ఒకటి పెట్టించుకొని ఏడికి పోయినా పెద్ద ఆఫీసర్లోనే పోతుంటే నిజం పోలీసు వాళ్ళు కూడా సెల్యూట్లు కొడుతుండే వరకు ఇక ఇంకా చెలరేగిపోయారట. ఇక అదే ఊపులా హైదరాబాద్ జగద్గిరిగుట్ట కాడుండే పూర్ణచంద్రరావు అనేటైన మీద ఒక కేసు ఉండేనట. ఇక ఆయనను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి ఊరవతలి తీసుకపోయి 1 లక్ష వసూలు చేసిరట. మళ్ళా ఇంటికాడ దిగబెడుతున్నప్పుడు కూడా మళ్ళీ 5 లక్షలు పట్టించిరట. అవి అట్లా దొరికిరు వీళ్ళు. కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి సార్ వీళ్ళ లీలలు ఎట్లుంటాయో చెప్తున్నాడు ఇనురి. మేము పోలీసులము నీకు హర్యానాలో కేసు ఉందని చెప్పేసి ఆ రోజు 18వ తారీఖు నైట్ ఈ శుభోదయ కాలనీ జగద్గిరిగుట్ట లిమిట్స్ లో అడ్డగించి అతన్ని కిడ్నాప్ చేసుకొని సూర్యాపేట రోడ్ లో తీసుకెళ్లి అతని దగ్గర ఉన్న ఏటీఎం వాడి 1 లక్ష రూపాయలు అక్కడ డ్రా చేయడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అతను ఫోన్ పే ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మొత్తం 5,26,000 రూపాయలు మొత్తం డ్రా చేసి అతని దగ్గర ఉన్న ఫోను తీసేసి సిమ్లు పడేసి మళ్ళీ అతను తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో వదిలేయడం జరుగుతుంది. ఇగో వీళ్ళ తానున్న సెటప్లని చూసి డీసీపీ సారే పరిశాన్ అవుతున్నాడు. వీని తానున్న స్టాంపులు మా తాన కూడా లేవని ఖుద్దు డీసీపీ సారే చెప్తున్నాడు. అంటే ఎంత పగడ్బందీగా ఉన్నాడో చూడురి. ఇప్పుడు అక్కడ మీరు చూస్తే ఆ డిస్ప్లేలో ఎన్ని ఐటమ్స్ మన పోలీసుల దగ్గర, మా దగ్గర కూడా అన్ని ఉండవు. అట్లాంటిది ప్రతి దగ్గర ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర వేషధారణ, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి సంబంధించిన ఐడి కార్డులు, స్టాంప్స్, మెటీరియల్స్ అన్నీ కూడా ఏ విధంగా చేసాడో చూడండి మీరు. ఇక ఈ ముఠాల దొరికిన ముగ్గురిని పట్టుకొచ్చి లోపడేసిరు. ఇప్పుడు కడుమోళ్ళు పరారీలు ఉన్నారట. వాళ్ళంతా కూడా హర్యానా, యూపీ వాళ్ళే. ఇక వాళ్ళని పట్టుకొచ్చి లోపడేస్తారట. పోలీసు వాళ్ళ దాంట్లో కూడా నకిలీగాళ్ళు వచ్చిరంటే ఇప్పుడు నిజాం పోలీసు వాళ్ళని గుర్తుపట్టుడే కష్టమయ్యే పని అయ్యేటట్టున్నది కదా జనాలకు.